ప్రపంచంలోనే మహిళలపై మరణశిక్షలు విధించే దేశాల్లో నెంబర్ 1 గా నిలిచింది ఇరాన్. ప్రస్తుతం హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడులు నిర్వహించిన ఇరాన్ ఇప్పుడు మహిళల విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నష్ట నివారణ చర్యలకు దిగింది. ఒకవైపు ఇజ్రాయెల్ ఎప్పుడు ప్రతీకార దాడి చేస్తుందో తెలియదు. మరోవైపు అంతర్గతంగా ప్రభుత్వంపై దేశ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇరాన్ ప్రభుత్వాన్ని వేధిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇరాన్ మహిళలు బాలికలపై దారుణ అణిచివేత కొనసాగుతూనే ఉందని మీడియా వార్తలు చెబుతున్నాయి. గతంలో హిజాబ్ సరిగ్గా ధరించలేదని, మోరల్ పోలీసుల హింస కారణంగా తనువు చాలించిన కుర్దిష్ యువతి మహాసా అమ్ని మరణంతో దేశంలో మహిళల నిరసన ప్రదర్శనలు పుంజుకున్నాయి. మొహానికి ధరించాల్సిన హిజాబ్ ను గాల్లోకి విసిరేస్తూ ప్రొటెస్టులు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం అంటే ఇరాన్ లో ప్రాణాలకు తెగించి యుద్ధానికి దిగడంగానే ఉంటుంది. అయినా ఎవరూ ప్రభుత్వాన్ని ఖాతరు చేయడం లేదు. గత 2.5 ఏళ్ల కాలంలో 500 మంది ఆందోళనకారులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా 20,000 మందికి పైగా ఆందోళనకారులు జైలులో మక్కుతున్నారు. ఇరాన్ మహిళల కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళల మద్దతు లభించింది. ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కుల హననంపై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలోనూ ఇరాన్ లో ఈ తరహా అరాచకం కొనసాగుతూ వస్తుంది. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం కొత్త ప్రభుత్వం అనేక మంది సెక్స్ వర్కర్లకు మరణశిక్ష విధించి చంపేసింది. వేశ్య గృహాలను మూసివేసింది. మహిళలను సెక్స్ కోసం ఉపయోగించుకోవటాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా జవాజ్ అల్ ముతా అనే విధానాన్ని తేవడం జరిగింది. అంటే ప్లెజర్ మ్యారేజ్ విధానం ముందుకొచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా పెళ్లి బంధం ఏర్పాటు చేసి వీలైనంత కాలం కొనసాగించి విడాకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తాత్కాలిక భార్యకు ఎంత పరిహారం ఇస్తారు అనేది ముందే నిర్ణయించుకుని చేసుకునే ప్లెజర్ మ్యారేజ్ కాంట్రాక్ట్ జరుగుతుంది. ప్రపంచానికి ఇస్లాం గురించి శుద్ధులు చెప్పే ఇరాన్ తమ దేశంలో మాత్రం మహిళలపై ఇలాంటి అనాచారాలను పాటిస్తూ వస్తుంది. ఇరాన్ లోని షియా ఇస్లామిక్ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన ముతా పెళ్లికి అనుమతి ఉంది. నిజానికి ఇది పడుపు విరక్తిగానే ఉంటుంది, కానీ అక్కడ దాన్ని అలా పరిగణించారు. ప్రపంచం నలుమూలల నుంచి షియా తీర్థయాత్రికులు ఎక్కువగా సందర్శించే పవిత్ర నగరాల్లో ఈ ఆచారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇరాక్ పురుషులు ముషాద్ లో సెక్స్ కావాలని చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పుష్కలంగా కనిపిస్తాయి. అయితే వారు తాత్కాలిక పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అధికారులు సమర్థించుకుంటారు. ఇరాన్ లో వేశ్య వృత్తి ఇరాన్ ప్రభుత్వం మహిళలపై గతంలో కూడా ఇటువంటి ఆంక్షలే విధించింది.
మహిళలు పిజ్జా లేదా శాండ్విచ్ తింటూ స్క్రీన్ పై కనిపించకూడదని హుకుం జారీ చేస్తూ సెన్సార్షిప్ నిబంధనలు వెల్లడించింది. అంతేకాదు పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయకూడదని ఆదేశించింది. అలాగే మహిళలు లెదర్ గ్లౌస్ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది. ఇరాన్ న్యాయ వ్యవస్థ ప్రకారం హత్య కేసులకు మరణశిక్ష విధించలేరు. అయితే నేరస్తుడిని క్షమించాలా వద్దా అనేది మాత్రం బాధిత కుటుంబం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉరితీసే చివరి క్షణాల్లో కూడా నేరస్తుడికి బాధిత కుటుంబం క్షమాభిక్ష పెట్టి మరణశిక్ష నుంచి తప్పించేందుకు వీలుంటుంది. ఇక ఖైదీలుగా మారిన మహిళలకు జైల్లో కనీస వస్తువులు కూడా ఉండవు. జడ్జీలుగా పురుషులే ఉండటం, ఎక్కువ మంది లాయర్లు కూడా పురుషులే కావడంతో కోర్టు వ్యవహారాలు కూడా ఎక్కువగా మహిళలకు వ్యతిరేకంగానే ఉంటాయి. నిజానికి ఇరాన్ కోర్టులో తప్పనిసరిగా ఒక డిఫెన్స్ లాయర్ ను ఏర్పాటు చేయాలి. అయితే ఆ లాయర్ నుంచి ఎక్కువగా న్యాయ సహాయం అందదు. మాజీ జడ్జీలు లేదా ప్రాసిక్యూటర్లను ఇలా డిఫెన్స్ లాయర్లుగా ఏర్పాటు చేస్తారు. హత్య కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి కేసుల్లో నిందితుల కంటే బాధిత కుటుంబీకులు మాటలకే ఎక్కువ విలువ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే జైలు పాలైన మహిళలకు వారి కుటుంబాలు సంబంధాలు తెంచుకుంటాయి. ఇది చాలా దారుణమని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఇరాన్ జర్నలిస్ట్ అసిహ్ అమీనీ నార్వేలో ఉంటారు. ఆమె మహిళలకు మరణశిక్ష విధించిన కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమస్యకు మూల కారణం అక్కడి న్యాయ వ్యవస్థ అని ఆమె చెప్పారు. ఇరాన్ చట్టాల ప్రకారం తండ్రిని లేదా తాతను కుటుంబ పెద్దగా పరిగణిస్తారు. తమ కూతుళ్ల భవిష్యత్తును, పెళ్లిళ్లను వీరే నిర్ణయిస్తారు. బలవంతంగా పెళ్లి చేసుకున్న మహిళలు గృహహింసతో సహా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇరాన్ కోర్టుల్లో విడాకులు దొరకడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రతిరోజు హింసను అనుభవిస్తుంటారు. మరికొంతమంది భర్తలను చంపాలని భావిస్తారు. మరణశిక్షణ పడిన మహిళలకు సొంత తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు దొరకదు. కొంతమంది మహిళలు తామే తమ భర్త చంపినట్లు ఒప్పుకున్నారు. అయితే కొంతకాలంగా అనుభవిస్తున్న హింస నుంచి తమను బయటపడేసే వ్యవస్థ లేదా మద్దతు దొరికి ఉంటే తాము అలాంటి నేరం చేసేవాళ్ళం కాదని ఆ మహిళలు చెప్తున్నారు.